జగన్మోహన్ రెడ్డి ఈరోజు సిబిఐ కోర్టులో వ్యక్తిగతంగా హాజరయ్యి ఇక్కడ నుంచి తిరిగి వెళ్ళడం జరిగింది. అసలు కోర్టులో ఏం జరిగిందో ఒకసారి సీనియర్ న్యాయవాది వెంకటేశ్వర్లు అడుగుదాం. ఈరోజు జగన్ ఏ పర్పస్లో హాజరయ్యారో, అసలు కేసు డీటెయిల్స్ ఏంటి మొత్తం? మన సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు హాజరు కావడం జరిగింది. వారు విదేశీ ప్రయాణం గురించి కోర్టులో అనుమతి కోసం అప్లికేషన్ పెట్టుకున్నప్పుడు వారి విదేశీ పర్యటనకు అనుమతిస్తూ వారు తిరిగి వచ్చిన తర్వాత కోర్టులో ప్రత్యేకంగా ఫిజికల్గా అపేర్ కమ్మని చెప్పేసి కోర్టు వారు ఆర్డర్ చేయడం జరిగింది. ఆ యొక్క కోర్టు ఆర్డర్ను గౌరవించి వారు ఈరోజు కోర్టులో హాజరు కావడం జరిగింది. అంటే ఈరోజు మళ్ళీ ఫర్దర్గా ఏదైతే వాయిదాలు జరుగుతాయో మళ్ళీ రావాల్సి ఉంటుంది జగన్? అంటే ప్రత్యేకించి ఇప్పుడేం అవసరం లేదండి, ఎందుకంటే హైకోర్టు ఎగ్జామ్షన్ ఇచ్చింది. ఈరోజు ప్రత్యేకంగా కోర్టు ఆర్డర్ ఇచ్చారు కాబట్టి అపేర్ కమ్మని చెప్పేసి ఆన్ ఆర్ బిఫోర్ 21 నవంబర్ లోపల అపేర్ కమ్మని చెప్పారు కాబట్టి ఆ కోర్టు వారు ఆర్డర్ను గౌరవిస్తూ వారు ఈరోజు హాజరు కావడం జరిగింది. కోర్టులో ఏం జరిగింది అసలు? జగన్ ఎప్పుడు హాజరయ్యారు, తర్వాత మళ్ళీ కేసును వాయిదా ఎప్పుడు వేసారు, ఏం జరిగింది? అట్లాంటిది ఏం జరగలేదు. వారి యొక్క ప్రెజెన్స్ రికార్డ్ చేసుకొని పిటిషన్ క్లోజ్ చేయడం జరిగింది. మళ్ళీ ఎప్పుడు విచారణ ఉంటుంది? మళ్ళీ విచారణ ఆల్మోస్ట్ డే టు డే ఉంటున్నాయండి, ఎందుకంటే బ్యాచ్ కేసెస్ హైకోర్టు డైరెక్షన్ ఉంది కాబట్టి డే టు డే ఉంటున్నాయి. వాళ్ళ కౌన్సిల్స్ ఉన్నారు, అపీర్ అవుతున్నారు, ప్రాసిక్యూషన్ ఇప్పుడు డిశ్చార్జ్ పిటిషన్స్ పెండింగ్ ఉన్నాయి. దాని మీద ఆర్గ్యుమెంట్స్ రోజు డే టు డే ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి. అన్ని అప్లికేషన్స్ అయిన తర్వాత అవి డిస్పోజ్ చేస్తారు. అంటే డిశ్చార్జ్ పిటిషన్స్ ఎప్పుడు క్లియర్ అయ్యే అవకాశం ఉంటుంది? చెప్పలేము, టైం బీయింగ్ అంటే డిపెండ్ ఆన్ షెడ్యూల్ని బట్టి ఉంటుంది కదా, మనం ఎట్లా చెప్తాం. అంటే జగన్మోహన్ రెడ్డిని విదేశీ పర్యటన తర్వాత వ్యక్తిగతంగా ఎందుకు హాజరు కావాలని అనుకుంటున్నారు? కోర్టు వారు కంపల్సరీ చాలాసార్లు రాస్తారండి, ఎందుకంటే విదేశీ వచ్చిన తర్వాత ప్రత్యేకంగా హాజరు కమ్మని రొటీన్గా చాలా మటుకు అన్ని ఆర్డర్లలో ఉంటుంది. దాని ప్రకారం ఈ కోర్టు దీని ప్రకారం ఉంది తప్ప ప్రత్యేకించి నాకు తెలిసి ఇలాంటి ప్రత్యేకమైన ఆర్డర్ అంటూ ఏం లేదు. అయితే ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఏదైతే విదేశీ పర్యటనకు వెళ్ళాడో యూరోప్కి సంబంధించి, ఆ తర్వాత వ్యక్తిగతంగా ఆ కోర్టుకు హాజరు కావాలని చెప్పేసి కూడా ఏదైతే పిటిషన్ ఉందో ఆ పిటిషన్కి సంబంధించే కోర్టు ఈరోజు రావాలని చెప్పేసి చెప్పింది. రెగ్యులర్గా ఇక జరిగే ఏదైతే విచారణ ఉంటుందో అది రెగ్యులర్గా జరుగుతుందని చెప్పేసి కూడా కోర్టు చెప్పడం జరిగిందని చెప్పేసి ఈ రోజుతో ఆయన వ్యక్తిగతంగా హాజరయ్యారు కాబట్టి ఆ పిటిషన్ ఈరోజు క్లోజ్ చేసిందని చెప్పేసి కూడా కోర్టు న్యాయవాది చెప్తున్నారు. కెమెరామ్యాన్ శ్రీకాంత్తో సురేష్, బిగ్ టీవీ, కోర్టు నుండి.